మాటే మంత్రం. ఎస్, మనం మాట్లాడే మాటలకు బీజాక్షరాలను జత చేసి రిథమిక్ గా ఉచ్చరిస్తే అదే మంత్రం అవుతుంది. బీజాక్షరాలు అంటే ఐం, హీం, క్లీం లాంటివి. ఆ మంత్రం నుండి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎనర్జీ అనేది ఒక కరెంట్ లాంటిది. కరెంట్ వైర్ ని తీసుకొచ్చి ఒక మనిషికి తాకించామనుకోండి, ఆ మనిషి చస్తాడు. అలాగని కరెంట్ ని నెగిటివ్ అనలేము. అదే కరెంట్ మనకి వెలుగునిస్తుంది, ఫోన్ లో ఇంటర్నెట్ ఇస్తుంది, ఇంట్లో లగ్జరీని ఇస్తుంది. అలాగని దానిని పాజిటివ్ అని కూడా అనలేము. ఎనర్జీ అనేది ఎనర్జీనే. దానిని వాడే మనుషులను బట్టి, వాడే విధానాన్ని బట్టి దానికి పాజిటివ్, నెగిటివ్ అని పేర్లు పెడతాం. ఆ ఎనర్జీని మంచి వాళ్ళు యూజ్ చేస్తే అది పాజిటివ్ ఎనర్జీ అవుతుంది. అదే ఎనర్జీని చెడ్డ వాళ్ళు చెడు పనుల కోసం యూజ్ చేస్తే అది నెగిటివ్ ఎనర్జీ అవుతుంది. మంత్రం అనేది 3000 సంవత్సరాలకు ముందు నుంచే ఉంది. మనకు తెలిసిన మొదటి మంత్రం ఓం. దాన్నే మనం ప్రణవ మంత్రం అంటాం. ఓం నమో నారాయణాయ, ఇది అష్టాక్షరి మంత్రం. దీన్నే మనం రివర్స్ లో ఉచ్చరిస్తే యా నాయరా నమో నమో, ఇది క్షుద్ర మంత్రం. ఓం నమ శివాయ, ఇది పంచాక్షరి మంత్రం. దీనినే రివర్స్ లో ఉచ్చరిస్తే యా వాషిమా నమో, ఇది రాక్షస మంత్రం. ఒక డైరెక్షన్ లో చదివితే ఇది దైవ పూజ అవుతుంది. దానినే రివర్స్ డైరెక్షన్ లో చదివితే ఇది క్షుద్ర పూజ అవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ రోజు మన టాపిక్ చేతబడి. అది ఉందా లేదా, నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం నేను చాలా మందితో మాట్లాడాను. చేతబడి చేసే వాళ్ళని కూడా కలిశాను. సో చేతబడి మిస్టరీని ఈ రోజు ఎక్స్పోజ్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్ లో చేతబడి ఉందా లేదా అనే కన్క్లూజన్ కూడా ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. Hi everyone, this is Vikramaditya and welcome to my channel. చాలా మంది అనుకుంటారు అథర్వణ వేదంలో చేతబడి ఎలా చేయాలో ఉంటుందని. కానీ అథర్వణ వేదంలో చేతబడి ఎలా చేయాలి అన్నది కాదు, ఎనర్జీని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అన్నది ఉంటుంది. చేతబడిని డిఫైన్ చేయాలంటే ఇట్ ఈస్ డైరెక్టింగ్ కాన్సన్ట్రేటెడ్ నెగిటివ్ ఎనర్జీ అండ్ స్పెసిఫిక్ పర్సన్ టు హార్మ్ హిమ్. చేతబడి అంటే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని ఒక వ్యక్తికి హాని కలిగించడం కోసం తన పైన ప్రయోగించడమే. ఇలా చేసే వాళ్ళని తాంత్రికులు అని అంటారు. గౌహతికి 40 కిలోమీటర్ల దూరంలో మయాంగ్ అనే ఒక విలేజ్ ఉంది. దీనినే ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని అంటారు. అక్కడి తాంత్రికులు ఒక మనిషిని వాళ్ళ మంత్రాలతో కనిపించకుండా చేయగలరు అని అంటుంటారు. తరువాత మన దేశంలో పవర్ఫుల్ తాంత్రికులు ఎక్కువగా ఉండేది కేరళలోనే. చేతబడి అనేది ఇండియాలోనే కాదు, ప్రపంచమంతటా ఉంది. దీనినే కొన్ని దేశాలలో విచ్ క్రాఫ్ట్ అని, బ్లాక్ మ్యాజిక్ అని, గుడు అని అంటారు. పేర్లు ఎన్నున్నా అందరూ చేసే ప్రాక్టీస్ అండ్ పర్పస్ మాత్రం ఒకటే. ప్రపంచంలో ఇది మొట్టమొదటిసారిగా ఆఫ్రికాలోనే మొదలైందని చెబుతుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా, పాత సినిమాలలో దేవుళ్ళు బాణాన్ని ప్రయోగించే ముందు ఆ బాణాన్ని వాళ్ళ తలకి తాకించి ఒక మంత్రం జపించి ఆ బాణాన్ని ప్రయోగిస్తారు. అప్పుడు అది దాని ట్రావెలింగ్ లో డిఫరెంట్ ఎనర్జీస్ గా ఎవాల్వ్ అయ్యి శత్రువుని అటాక్ చేస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ బాణం ద్వారా ఎనర్జీని మ్యానిపులేట్ చేసి ప్రయోగిస్తారు. దీనినే శస్త్ర ప్రయోగం అని అంటారు. తరువాత ఈ ప్రాసెస్ ని మాడిఫై చేసి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా అటాక్ చేయడం కోసం చేతబడిని కనిపెట్టారు. దీనికోసం చేతబడి చేసే తాంత్రికుల్ని కలిశాను. దానికి విరుగుడు చేసే భూత వైద్యులను కూడా కలిశాను. ముందుగా వారు ఏం చెప్పారో మీకు చెప్తాను. తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో సైంటిఫిక్ గా మీకు ప్రూవ్ చేస్తాను. ఒక తాంత్రికుడు ఏమన్నాడంటే, చేతబడి చేయడానికి నేను ఒక్కడనే సరిపోను. నాకు సహాయం చేయడం కోసం ఎవరికైతే చేతబడి చేయాలనుకుంటామో అతనికి దగ్గరగా ఉండే మరో వ్యక్తి, అంటే తన ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, ఎవరిదైనా సహాయం నాకు కావాలి అని అన్నాడు. ముందుగా వారి వెంట్రుకలు, కట్టుకునే బట్టలు, కాలి కింద మట్టి తీసుకొని ఆ మట్టిని బియ్యం పిండితో కలిపి దానితో ఒక బొమ్మ చేసి ఆ బొమ్మకి ఈ వెంట్రుకలు గుచ్చి దానికి బట్టలు చుట్టి ఈ తాంత్రికుడు బట్టలు లేకుండా నగ్నంగా ఆ బొమ్మకి కొన్ని రోజుల పాటు పూజలు చేస్తాడట. అప్పుడు పూజలో పెట్టిన నిమ్మకాయలు, మిరపకాయలు ఒక గుడ్డలో చుట్టి ఈ వ్యక్తి ఎక్కడైతే తిరుగుతాడో దానికి దగ్గరలో మట్టిలో కప్పెట్టాలట. అప్పుడు దాని నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ కి ఆ వ్యక్తి రోజు రోజుకి క్షీణించిపోతాడట.
ఇక చివరిగా ఒక చీపురు పుల్ల బాణం ఆ బొమ్మపైకి వేస్తాడు. ఆ పుల్ల బొమ్మకు గుచ్చుకున్న 15 నుండి నెల రోజుల్లోగా ఆ వ్యక్తి చనిపోతాడట. కానీ దీనిలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది, ఎవరికైతే చేతబడి చెయ్యాలో ఆ వ్యక్తి ఈ చేసేవాడు ఇద్దరు ఒకే ఊరిలో ఉండాలి. వీరిద్దరి మధ్య నదులు వాగులు ఉండకూడదు. అలా ఉంటే వీళ్ళు చేసే ప్రయోగం పనిచేయదు. చంద్రుడు కనిపించే రోజుల్లో చేతబడి చేస్తే మూడు నుంచి వచ్చే రేడియేషన్ వల్ల వీళ్ళు పంపే నెగిటివ్ ఎనర్జీ డిస్ట్రప్ట్ అవుతుందట. ఇలా ఒకరికి చేతబడి చేయడం కోసం 10,000 నుండి 50,000 రూపాయల వరకు తీసుకుంటాను అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఇంకో తాంత్రికుడు ఏమన్నాడంటే చేతబడిలో మరో రకం ఉంటుంది, అదే వశీకరణం. దీనినే మందు పెట్టడం అని కూడా అంటారు. అంటే ఎవరినైనా లోపరుచుకోవాలంటే వాళ్ళకి మందు పెట్టాలట. మందు అంటే మన బాడీ నుండి గోరంతా మట్టి తీసుకొని మన బాడీ నుండి ఏదైనా 1 డ్రాప్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకొని ఇవి ఒక రకమైన పౌడర్లో కలిపి ఏకాంతంగా ఉన్నప్పుడు ఏదన్నా కూరలో కలిపి వాళ్ళ చేత తినిపిస్తారు. ఇలా చేస్తే వారెప్పటికీ మన మాట వింటారట. కానీ ఆ మందు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ కర్రీతో కలిపి తినిపించామనుకోండి, అది ఎన్ని సంవత్సరాలైనా డైజెస్ట్ కాకుండా కడుపులో అలానే ఉండిపోతుందట. ఆ ఫుడ్ లో నుండి వేర్లు వచ్చి కొంతకాలానికి ఆ మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు తాంత్రికులు చెప్పారు అని చెప్పిన విషయాలన్నీ వాళ్ళు ఏం చెప్పారో అదే నేను మీకు చెప్పాను. వారు చెప్పిందంతా నిజమా అని మీరు నన్ను అడిగితే నేనైతే 1% కూడా నమ్మను అని అంటాను. వాళ్ళ పార్ట్నర్ ఎప్పటికీ వాళ్ళతోనే కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో 80% ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందట. ఇప్పుడు స్పిరిచువల్ యాంగిల్లో చూద్దాం. చేతబడి అంటే ఏంటి అని నేను కొంతమంది ఆధ్యాత్మిక గురువుల్ని అడిగితే వారు ఏమన్నారంటే, మ్యాగ్నెట్ చుట్టూ మనకు కనిపించకుండా ఎలాగైతే ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుందో అలానే ప్రతి మనిషి చుట్టూ మనకు కనిపించకుండా ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. దానినే మనం ఆరిక్ ఫీల్డ్ అని అంటాం. ప్రతి మనిషికి వాళ్ళ వేలు ముద్ర ఎలా యూనిక్ గా ఉంటుందో అలాగే ప్రతి మనిషికి వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ యూనిక్ గా ఉంటుంది. మన ఆరిక్ ఫీల్డ్ ఎంత వైబ్రెంట్ అండ్ రేడియంట్ గా ఉంటే అంతలా మన ఎనర్జీ ఫీల్డ్ ఎదుటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లల నవ్వు చూసినా, వారు ముద్దుగా ఆడుకుంటున్నప్పుడు మనం చూసినా మనకు తెలియకుండానే మన పెదాల పైన చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల ఆరిక్ ఫీల్డ్ చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన పైన పాజిటివ్ గా యాక్ట్ చేస్తుంది. అందుకే చిన్నపిల్లలతో ఎక్కువగా గడపాలి అని అంటారు. అలానే ఒక్కోసారి కొంతమంది కొత్త వాళ్ళని కలిసినప్పుడు మనకి తెలియకుండానే మనం చాలా ఎనర్జెటిక్ గా ఆనందంగా ఫీల్ అవుతాం. అలానే మరి కొంతమందిని కలిసినప్పుడు మనం అనీజీగా ఫీల్ అవుతాం. దీనికి కారణం వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ మన మీద యాక్ట్ చేస్తుందని. మీకు తెలుసా, ప్రపంచంలో ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ ఎనర్జీ ఉంటుంది. అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి మనిషితో, ప్రతి వస్తువుతో అమ్మ కడుపులో బొడ్డుతాడు నుండి బిడ్డకి ఎనర్జీ ఎలాగైతే ఫ్లో అవుతుందో అలానే మనకి మనం ఇంటరాక్ట్ అయ్యే వాటికి ఒక కార్డ్ రిలేషన్ ఏర్పడుతుంది. వాటినే మనం ఎథరిక్ కార్డ్స్ అని అంటాం. మనం 100 వాటితో ఇంటరాక్ట్ అయితే 100 ఎథరిక్ కార్డ్స్ మనకి కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మనం పాజిటివ్ వాటితో ఇంటరాక్ట్ అయితే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వాటితో ఇంటరాక్ట్ అయితే నెగిటివ్ ఎనర్జీ వాటి నుండి మనకి ఫ్లో అవుతుంది. అందుకనే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వస్తే ఆ ఎథరిక్ కార్డ్స్ నుంచి మనల్ని డిస్కనెక్ట్ చేయడం కోసమే మనకి గుమ్మడికాయతో కుంకుమ నీళ్ళతో దిష్టి తీస్తారు. దిష్టి తీయడం వెనక ఉన్న లాజిక్ ఇదే. అలానే చేతబడి చేసే వాళ్ళ పూజల వల్ల ఆ బొమ్మ నుండి వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఎథరిక్ కార్డ్ కనెక్ట్ అవుతుందట. దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి ఫ్లో అవుతుందట. కానీ మన ఆరిక్ ఫీల్డ్ మోర్ వైబ్రెంట్ అండ్ హై ఫ్రీక్వెన్సీతో ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మన ఆరిక్ ఫీల్డ్ ని ఛేదించుకొని మనల్ని అటాక్ చేయలేదట.
మన ఆరిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎప్పుడు పాజిటివ్ థాట్స్ తో, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో, పాజిటివ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. మన ఆరిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉంటే ఏ చేతబడి, ఏ దుష్టశక్తి మనల్ని ఏం చేయలేదట. చాలా మంది షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించడం కోసం, అంటే నిధి నిక్షేపాల కోసం, ఇంకా ఎవరిపైనైనా రివెంజ్ తీర్చుకోవడం కోసం చేతబడిని చేస్తున్నారు. ఎవరైతే టూ మచ్ గా ఆశపడతారో లేదా ఆవేశపడతారో వాళ్ళ లాజికల్ థింకింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. వారు చేతబడి చేసే తాంత్రికుల వలలో ఈజీగా పడిపోతారు. ఇలా వాళ్ళ టైంని, మనీని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చేతబడి అనే ఈ కాన్సెప్ట్ లో కాంట్రవర్సీ ఉండదు, ఎందుకంటే దీనిలో దేవుడికి, దెయ్యానికి ఇన్వాల్వ్మెంటే ఉండదు. ఇప్పుడు మనం ఒక కేస్ స్టడీ చేద్దాం. ప్రతి మనిషి జీవితంలో తన కెరీర్ ఎప్పుడు పీక్స్ లో ఉండదు, అది ఒక్కోసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి తన కెరీర్ లో ఒక టైంలో పీక్స్ లో ఉండి తర్వాత ఎప్పుడైనా కొంచెం తగ్గినప్పుడు చుట్టుపక్కల వారు ఎవరైనా నీకు చేతబడి చేశారేమో అని ఒక చిన్న విత్తనం మీ మనసులో నాటారనుకోండి, తరువాత ఒక రోజు ఇంట్లో నుండి బయటకు వస్తున్నప్పుడు గుమ్మం దగ్గర నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమ కనిపించింది అనుకోండి, అంతే, ఇక వాడి బ్రెయిన్ ఎవ్వరి మాట వినదు. నిజానికి అక్కడ చేతబడి ఇన్ఫ్లుయెన్స్ 10% ఉంటే వాడికి వాడే 90% సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసేసుకుంటాడు. అప్పుడు మన పతనానికి కారణం చేతబడి చేసిన వాడు కాదు, మన బ్రెయిన్ మన పైన చేసే చేతబడి. మన బ్రెయిన్ కి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియదు. మన మనసు ఏది కోరుకుంటే మన బ్రెయిన్ అదే ఇస్తుంది. నీకు చేతబడి చేశారు అనే అనుమానం నీ మనసు కలిగితే నీ బ్రెయిన్ దానిని నిజం చేస్తుంది. మనకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ రావాలంటే చేతబడే జరగాల్సిన అవసరం లేదు. మనం గుడికి వెళ్ళినప్పుడు లేదా శ్మశానానికి వెళ్ళినప్పుడు కలిగే డిఫరెన్స్ మీకు తెలుసు కదా. ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత మనం దానిని సైకలాజికల్ గా ఎలా హ్యాండిల్ చేశాము అన్న దాన్ని బట్టే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ వీడియో పైన నా కన్క్లూజన్ ఏంటంటే, చేతబడి మీద మన సమాజంలో చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ ఒక మనిషి ముగ్గు వేసి దానిలో ఒక బొమ్మ పెట్టి కొన్ని మంత్రాలు చదివితే ఒక మనిషిని చంపేయచ్చు అన్నది మాత్రం 100% రాంగ్. ప్రస్తుత సమాజంలో చేతబడి అనేది ఒక సైకలాజికల్ గేమ్. చేతబడి చేస్తాను అనేవారు మన బ్రెయిన్ తో ఆడుకుంటున్నారు, దానికి విరుగుడు ఇస్తాను అనేవారు కూడా మన బ్రెయిన్ తో ఆడుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మనల్ని ఫూల్స్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సమాజంలో చేతబడి చేసేవాళ్ళు ఉన్నారు, దానికి విరుగుడిచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ దానివల్ల ఎఫెక్ట్ మాత్రం జీరో, ఏ ఎఫెక్ట్ ఉండదు, అంతా ఉత్తునే. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకొని మే జూన్లో పూజలు చేసి జూలైలో వర్షం కురిపిస్తాను అని చెప్తా. ఖచ్చితంగా జూలైలో వర్షం కురుస్తుంది. దానికి కారణం నేను పూజలు చేయడం వల్ల కాదు, మీరు ఫూల్స్ అవడం వల్ల. కొంతమంది సైకలాజికల్ గా చాలా వీక్ గా ఉంటారు, వాళ్ళకి మనం చేతబడి చేయాల్సిన అవసరమే లేదు. నీకు ఎవరో చేతబడి చేశారు అని అబద్ధం చెప్తే చాలు, కొన్ని రోజులు దాని గురించి ఆలోచించి బాధపడి వాడికి వాడే చచ్చిపోతాడు. చేతబడి అనేదే లేదు. ఈ తాంత్రికులు, భూత వైద్యులు జనాల్ని డబ్బుల కోసం ట్రాప్ చేస్తున్నారు. ఆ భూత వైద్యుడు ఏం చేస్తాడంటే, మనుషులు కామన్ గా ఫేస్ చేసే 10 ప్రాబ్లమ్స్ నీకు చెప్తాడు. అవి మనీ, లవ్, జాబ్, పిల్లలు, ఫ్యామిలీ ఎట్సెట్రా. వాటిలో 3 ప్రాబ్లమ్స్ ని నీకు రిలేట్ చేసుకొని, అవును నువ్వు చెప్పిందంతా నిజమే అని వాడి దగ్గర ఒప్పుకుంటావు. నీకు రిలేట్ కానీ మిగిలిన 7 ప్రాబ్లమ్స్ నువ్వు వదిలేస్తావు. వాడు వేసేది ఒక రాయి మాత్రమే. కానీ నువ్వు సైకలాజికల్ గా వీక్ గా ఉంటే అది నీకు కరెక్ట్ గా తగులుతుంది. ఇంకా మందు కక్కించడం, ఇంట్లో నిమ్మకాయలు దొరికాయి అని చూపించడం అన్ని ఫేక్. వాటికి సైంటిఫిక్ ఆన్సర్స్ నాకు తెలుసు, కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి వాటిని పక్కన పెడతాం. ఈ ప్రపంచంలో ఎవరికైనా సైకిక్ పవర్స్ ఉన్నాయని ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి $1 మిలియన్ గిఫ్ట్ గా ఇస్తానని జేమ్స్ రాండీ అనే వ్యక్తి ఛాలెంజ్ చేశాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఒక్కరు కూడా వారికి సైకిక్ పవర్స్ ఉన్నాయని ప్రూవ్ చేయలేకపోయారు. ఆ ఆఫర్ ఇంకా అలానే ఉంది. ఎవరైనా నేను చేతబడి చేస్తాను అని చెప్తే వాళ్ళని జేమ్స్ రాండీ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. రాండీనే కాదు, ప్రపంచంలో చాలా మంది ఈ ఛాలెంజ్ చేశారు, కానీ ఏ ఒక్కరు ప్రూవ్ చేయలేకపోయారు. ప్రపంచంలో ఎక్కడా కూడా చేతబడి, బ్లాక్ మ్యాజిక్ లాంటివి నిజంగా లేవు. కేవలం కనికట్టు, హిప్నోటిజం ద్వారా జనాల్ని ఫూల్స్ చేస్తున్నారు. సో ఎప్పుడు బ్లాక్ మ్యాజిక్ ని నమ్మకు, నిన్ను నువ్వు నమ్ము. నీ మెంటల్ పవర్ కన్నా ఏది పవర్ఫుల్ కాదు. కాబట్టి పనికిమాలిన విషయాల గురించి ఆలోచించకుండా పనికొచ్చే విషయాల మీద దృష్టి పెడదాం.
ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.